అబ్బా నాకు బోరు కొడుతుంది. తాతయ్య నాకు బోరు కొడుతుంది, ఒక కథ చెప్పవా? మనం కూడా తాతయ్య దగ్గరికి వెళ్ళి కథ విందాం. పిల్లలు, ఈరోజు మనం ప్రతి మనిషి చేసే కృషికి భగవంతుని అనుగ్రహం అవసరం అని తెలియజేసే ఒక చిట్టి కథను చెప్పుకుందాం. వినయవర్మ అనే రాజు తన కొలువులో ఇద్దరిని ఎక్కువగా ఆదరించేవారు. ఒకరు రామశర్మ, మరొకరు జ్ఞానభద్ర ఆచార్య. ఒకరోజు వారిద్దరిని పిలిచి, మీరు ఎవరి వలన ధనవంతులై సంతోషంగా ఉన్నారు అని అడిగాడు. అందుకు రామశర్మ వెంటనే, రాజా, నేను మీ అనుగ్రహం వలనే ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నాను అని చెప్పాడు. కానీ జ్ఞానభద్ర ఆచార్య తను భగవంతుని కృప వలన సుఖంగా సంతోషంగా ఉన్నానని పలికాడు. రాజు వారి మాటల్లో ఉన్న సత్యాన్ని గ్రహించాలని ఒక పరీక్ష పెట్టాడు. ఒక గుమ్మడికాయలో ముత్యాలను దాచి దాన్ని రామశర్మకి ఇచ్చాడు. జ్ఞానభద్ర ఆచార్యకి 2 వరహాలు ఇచ్చి పంపించి వేశాడు. గుమ్మడికాయలో ఏముందో తెలియని రామశర్మ దానిలో అసహనం వ్యక్తం చేశాడు. రాజు తనకు అన్యాయం చేశాడని వాపోయాడు. రామశర్మ జ్ఞానభద్ర ఆచార్యతో ఇలా అన్నాడు, నీ వద్ద ఉన్న 2 వరహాలు నాకు ఇస్తే ఈ గుమ్మడికాయ నీకు ఇస్తాను. మీరు చక్కగా వండుకొని మీ ఇంట్లో వారంతా తినచ్చు, పైగా మీకు ఇష్టం అనుకుంటా కదా అని అన్నాడు. అందుకు జ్ఞానభద్ర ఆచార్య సంతోషంగా అంగీకరించాడు. తన వద్ద ఉన్న 2 వరహాలు రామశర్మకి ఇచ్చి గుమ్మడికాయ తీసుకున్నాడు. ఇంటికి వెళ్ళాక జ్ఞానభద్ర ఆచార్య గుమ్మడికాయ పగులగొట్టగా అందులో ముత్యాలు ఉండటం చూసి ఆశ్చర్యపోయినాడు. వెంటనే వినయవర్మ రాజుగారి దగ్గరికి వచ్చి జరిగిన విషయాన్ని పూసకొచ్చినట్లు వివరించాడు. ఆ మాట విన్న రాజు, భగవంతుని అనుగ్రహం లేనిదే మానవుల ప్రయత్నాలు ఫలించవు అని గ్రహించాడు. మానవుల ప్రయత్నానికి భగవంతుని అనుగ్రహం ఉంటే ఎంతో మంచిది. జ్ఞానభద్ర ఆచార్య నిజాయితీకి మెచ్చుకొని మరిన్ని బహుమతులు ఇచ్చి పంపించాడు. ఈ కథలో నీతి, మన కృషికి భగవంతుని అనుగ్రహం తోడైతేనే మంచి ఫలితాలను సాధించగలం.